మనిషి మరణానంతరం కూడా జీవించే అవకాశం అవయవ దానంతోనే కలుగుతుందని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అవయవ దానానికి ముందుకు రావాలని డైమండ్ ఐ బ్యాంక్ నిర్వాహకులు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా డైమండ్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత సామాజిక దృక్పథం కలిగి ఉండాలని, అవయవదానంపై సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కృషి చేయాలని కోరారు. నేత్రదానంతో ఇద్దరికి చూపు వస్తుందని, అవయవ దానం ద్వారా 8 మందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చని అన్నారు. ఇటీవల కాలంలో అవయవదానంతో పాటు కణజాలం కూడా అవసరమైన వారికి దానం చేసి ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. అవయవాలను దహనం చేయకుండా దానం చేయాలని నినాదంతో మిర్యాలగూడలో ఐ బ్యాంకును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నుండి మనకు తెలిసిన ఈ సమాచారాన్ని చనిపోయిన తర్వాత 4 గంటల లోపు ఎక్కడైనా ఎవరైనా మనకు అందుబాటులో ఉంటే వెళ్ళి దాన్ని చూపునిస్తున్నామంటే ఇంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమస్ఫూర్తిగా తీసుకుని చేస్తారని మాట తీసుకుంటున్నాం. నేత్రనిధికి వారు కార్య ఇవ్వడం జరిగింది. వారికి నేత్రదాన మహాదానం అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి నేత్రదాన ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుందండి. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో ఉన్నా కానీ అడిగి కార్నియా తీసుకొని మనం ఐ బ్యాంక్ పంపించడం జరుగుతూ ఉంది. ఎంతోమందికి చూపునిస్తూ ఉన్నారు. అది కూడా ఈ దాతృత్వంలో భాగంగా చేస్తాం. కార్యక్రమంలో భాగంగా నేత్రదాన ఐ బ్యాంక్ ఒకటి పెట్టాం, డైమండ్ ఐ బ్యాంక్ అని. ఇక్కడ ఇప్పటికి సుమారు 4-5 నెలల నుంచి కూడా ఎక్కడైనా ఎవరైనా చనిపోయిన వార్త విని మన లయన్స్ క్లబ్ లీడర్స్ ఎవరో ఒకరు వెళ్ళేసి అక్కడున్న చనిపోయిన వారికి ఓదార్చి వారు అంగీకారం తీసుకొని కార్నియా కలెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ శుద్ధి చేసి మిర్యాలగూడలో శుద్ధి చేసి అది అగర్వాలకు పంపిస్తూ ఉన్నాం. ఇప్పటికి సుమారు 55 నుంచి 60 మందికి కళ్ళు తీసుకొని పంపించడం జరిగింది. 115 మంది కనుచూపు చూస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగేసి ఒక్క మనిషికి 2 కార్నియా తీసినట్లయితే దాన్ని 6గురికి అమర్చే విధంగా తయారవుతూ ఉంది. దరిదాపు ఆ పొజిషన్ రెడీ అయిందని కూడా వాళ్ళు వార్త చెప్పడం జరుగుతూ ఉంది. మరి కళ్ళు దానం చేయండి, దహనం చేయొద్దు. ఇది ఒక మంచి సాంప్రదాయబద్ధంగా ఉండాలి. దానికి ఎంత పెద్ద మనసు చేసుకొనైనా సరే మనిషి వెళ్ళిన తర్వాత జస్ట్ 1-2 గంటల్లోనే మనం కాల్చడమో పూల్చడమో చేస్తూ ఉంది. అది మనం ఇచ్చినట్లయితే కనీసం 6గురికి కనుచూపు వస్తుంది. ఒక వ్యక్తి దగ్గర మనం తీసుకున్నట్లయితే 6గురికి వస్తుంది. మరి ఇది సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ప్రతి వారు ఇది మనం తెలుసుకొని ఇంకొకరికి అవసరం వస్తుందన్న ఆలోచనతో ఉండాలి. దాంట్లో భాగంగానే ఈ 15 రోజులు వార్షికోత్సవం చేశారు. ఇది 39వ వార్షికోత్సవం. ఇది 15 రోజులు కూడా చివరి రోజు మనం ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చేటట్టుగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. లాంగ్ లివ్ లైనిజం.